పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ప్రోమోలతో దుమ్ము దులిపాడు. ఇక మహేష్ బాబు కూడా తన గుంటూరు కారం మూవీ గ్లిమ్స్ తో షాక్ ఇచ్చారు. ప్రభాస్ ఏకంగా ఆదిపురుషుగా వచ్చి బాక్స్ ఆఫీస్ ని ఆదుకునే పనిలో పడ్డాడు. ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ ఏం చేసినా వైరల్ అయిపోతోంది. భారీ హైప్ క్రియేట్ అవుతోంది. విచిత్రంగా ఈ మధ్య టీజర్లు, సాంగ్స్, ట్రైలర్లు అన్ని పేలుతున్నాయి. పాజిటివ్ వైబ్స్ ఎన్నడూ లేనంతగా ఇప్పుడు కనిపిస్తున్నాయి. గుంటూరు కారం గ్లిమ్స్ ఇంకా దుమ్ము దులుపుతూనే ఉంది. రిలీజ్ కి 7 నెలల టైం ఉన్నా ఈ మూవీ అదేదో మరో నెలలోపే రిలీజ్ అవుతున్నంత హైప్ వచ్చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అలానే రేపో మాపో రాబోతున్న మూవీ అనేంతగా గ్లిమ్స్ దుమ్ము దులిపింది. ఆ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది. ఈ మధ్య పెద్ద హీరోల పాటలు వచ్చినా, గ్లిమ్స్ వచ్చినా, టీజరో ట్రైలరో వచ్చినా సెన్సేషన్ అవుతోంది. ఓజీ చిన్నపాటి మేకింగ్ వీడియో కూడా ఆ మధ్య అలానే వైరల్ అయింది. పెద్ద హీరోల సినిమాల తాలూకు ప్రతి అప్డేట్ మార్కెట్లో బీట్ పెంచేలా ఉంది. బడా స్టార్లు ఏం చేసినా సెన్సేషనే అన్నమాట ఆదిపురుష్తో మరోసారి ప్రూవ్ అయింది. టీజర్ బాలేకున్నా ట్రైలర్, సాంగ్స్ లెక్కే మార్చాయి. ఇదేదో 1000 కోట్ల సినిమా అనేలా చేస్తున్నాయి. భారీ హైప్తో ఓపెనింగ్స్తోనే ఆదిపురుష్ రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నాడంటున్నారు. పుష్ప 2 మూవీ టీజర్ కూడా వచ్చినప్పుడు ఇలానే సెన్సేషన్ అయింది. తక్కువ నిడివితో రిలీజ్ చేసిన టీజర్కి భారీ స్పందన వచ్చింది. ఇది మినిమం 1000 కోట్లు రాబట్టే సినిమాని కన్నడ థియేట్రికల్ రైట్స్ 45 కోట్లు పలుకుతున్నాయంటున్నారు. దీంతో ఇది ఈజీగా 1000 కోట్లు రాబడుతుందనేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా చరణ్ తాలూకు విజువల్ లేదు. కేవలం యానిమేషన్ తోనే వచ్చిన గ్లిమ్స్ కి కూడా భారీ స్పందన వచ్చిందంటే రాబోయే పాన్ ఇండియా మూవీస్ కి స్పందన ఎలా ఉంటుందో ముందే తెలిసిపోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తాలూకు మొదటి మోషన్ పోస్టర్ పేలింది. తర్వాత వచ్చిన టైటిల్ పోస్టర్ పేలింది. ఇక ఇది మరో RRR అయ్యేంత సీన్ ఉందో లేదో వచ్చే ఏడాది తేలబోతోంది.